నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి చెబుతున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నావు? నీవు దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు? అసలు దేవుడి మందిరాన్ని నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆలోచించుకుంటున్నావా? దేవుడి మందిరానికి పరిశుద్ధమైన దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు. ఈనాడు చాలా మంది చూడగలిగితే దేవుడి మందిరానికి తమ వస్త్రాలు చూపించుకోవడానికి, తమకున్న ఈవులను చూపించుకోవడానికి, తమకున్న ఘనతను చూపించుకోవడానికి దేవుడి మందిరానికి వెళ్తున్నారు. కానీ ప్రభు అన్నాడు ప్రసంగి ద్వారా, నువ్వు దేవుడి మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన చూసుకునేటప్పుడు నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలి. చాలామంది ఇంట్లో కూర్చున్నట్టుగా, మనము సెంటర్లో కూర్చున్నట్టుగా, ఫంక్షన్లో కూర్చున్నట్టుగా చాలామంది రకరకాలుగా తమకు నచ్చినట్లుగా దేవుడి మందిరానికి వెళ్తున్నారు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా కూర్చుంటున్నామో, ఎలా చప్పట్లు కొడుతున్నామో, ఎలా పాడుతున్నామో మనం సరి చూసుకునే వారిగా ఉండాలి.